నీ తలను ఎత్తడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ఊహించని కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో అనుకోని అద్భుతాన్ని చేయబోతున్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ తెలియజేశాడు. ఎవరైతే బాధలో ఉన్నారో వారి విషయంలో నేను ఒక చక్రం తిప్పబోతున్నానని తెలియచేశాడు. ఇది ఏ చక్రం అంటే నేను అవమానాల నుంచి ఘనపరచబడే విధంగా దేవుడు తిప్పే చక్రం. ఇది రోగాల నుంచి స్వస్థ వైపు నడిపించేలాగా దేవుడు తిప్పే చక్రం. ఇది అన్యాయాల నుంచి న్యాయం వైపు నువ్వు కొనసాగేలాగా దేవుడు తిప్పే చక్రం. ఇది పేదరికం నుంచి ధనరికం వైపు నువ్వు మరలేలాగా దేవుడు తిప్పే చక్రం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. నమ్ముకోవాలి, గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. నేను ప్రార్థన చేశాను. వచనాన్ని పరిశుద్ధం ఇచ్చాడు. అది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే ప్రభు దృష్టికి తగ్గించుకుంటున్నారో మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళు అవమానించవచ్చు, నిందించవచ్చు, నిన్ను సందేహించవచ్చు, నీపై అభాండాలు మోపవచ్చు, నిందలు మోపవచ్చు. అయినా కానీ ప్రభు చూస్తున్నటువంటి దృక్పథంతో నువ్వు తగ్గించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన నిన్ను ఘనముగా హెచ్చించును. నేను హెచ్చించే విధంగా దేవుడు చక్రం తిప్పబోచున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు అవమానాలు పడుతూ ఉన్నావు, అప్పుల ముందు అవమానపడ్డావు, బంధువుల ముందు అవమానపడ్డావు, నీ సొంత కుటుంబ సభ్యుల ముందు కూడా అవమానాలు పడ్డావు. ప్రభువుని నమ్ముకున్నావు, నీకేం జరిగింది, ఏం వచ్చిందని చెప్పేసి చాలామంది ప్రశ్నించారు, సందేహించారు. అయినా నువ్వు ప్రభు కోసం నిలబడ్డావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో ఒక చక్రం తిప్పబోతున్నాడు. ఈ చక్రం తిప్పినప్పుడు ఏమవుతుందంటే నీ గమనం మారిపోతుంది, నువ్వు వెళ్ళాల్సిన రూట్ మారిపోతుంది. ఇన్నాళ్ళు అవమానాల రోడ్లో ప్రయాణం చేశావు, ఇక నుంచి దేవుడు సన్మానాల రోడ్లో ప్రయాణం చేసే విధంగా చేయబోతున్నాడు. ఇన్నాళ్ళు రోగాల బాటలో ప్రయాణం చేశావు, ఇక నుంచి స్వస్థ బాటలో ప్రయాణం చేయబోతున్నావు. ఇన్నాళ్ళు తినడానికి అవసరాలు తీర్చుకోవడానికి చాలా కష్టపడే తరహాలో నువ్వు జీవించావు, ఆ బాటలో ప్రయాణం చేశావు. ఇక నుంచి 10 మందికి సాయం చేసే విధంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నీ విషయంలో చక్రం తిప్పినప్పుడు ఎవరిని ఆపలేరు, సాతాను ఆపలేడు, మాంత్రికులు ఆపలేరు, ఇంకా నీ చుట్టాలు కానీ శత్రువులు కానీ ఎవరిని ఆపలేరు. ఎందుకంటే ఆయన నిర్ణయించుకున్నాడు, నేను హెచ్చించాలి, నేను బలపరచాలని నిర్ణయించుకున్నాడు. సో కాబట్టి ఈరోజు చక్రం తిప్పబోతున్నాడు. సో మీకోసం ప్రత్యేకంగా వైజాగ్ పట్టణంలో ఈరోజు అనగా ఆగస్టు 8వ తారీఖు సాయంకాలం 4 గంటలకు దేవుడు చక్రం తిప్పబోతారు. ఎవరైతే ఈ వైజాగ్ మా పట్టణానికి ఎవరైతే వస్తున్నారో, మీటింగ్కి వస్తున్నారో, సాయంకాలం 4 గంటలు నిర్వహించేటువంటి మీటింగ్కి ఎవరైతే విశ్వాసంతో వస్తున్నారో, కష్టాలతో కన్నీళ్ళతో వస్తున్నారో, దేవుడు సెలవిచ్చే మాట, నీ విషయంలో నేను చక్రం తిప్పబోతున్నాను, నీ విషయంలో 7 దూతలు పనిచేయబోతున్నారు. ఆ మీటింగ్ వచ్చే విషయంలో స్వస్థతలు, అద్భుతాలు, కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, రండి. మీరు వైజాగ్ పరిసర ప్రాంతాలు ఉన్నట్లయితే ఈరోజు సాయంకాలం 4 గంటలకు మీటింగ్ ఉంటుంది. ప్రవచన స్వస్థ విడుదల ఉజ్జీవ సభ. స్థలము కేవీఆర్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, రైల్వే న్యూ కాలనీ, వైజాగ్. గూగుల్ మ్యాప్లో కేవీఆర్ ఫంక్షన్ టైప్ చేసి లొకేషన్ వస్తుంది. వివరాల కోసం కింద నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోండి. రండి. కుటుంబాలుగా అవమానాలు చెందుతున్న వారులారా, బాధలు పడుతున్న వారులారా, రోగాలతో, సంకటాలతో, అప్పులతో, చేతబళ్ళతో, నానా విధములైన సాతాను దాడులతో పీడించబడుచున్న వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని, ప్రవక్తల్ని మీ యొక్క పట్టణానికి తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు మీరు ఈ మీటింగ్లో పాల్గొంటుండగా ఆయన ప్రత్యేకంగా దర్శించబోతున్నాడు. మీ విషయం చక్రం తిప్పబోతున్నాడు. మీ రోగాలు స్వస్థగా మారబోతున్నాయి. మీ అప్పులు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. మీ కన్నీరు నాట్యంగా మారబోతుంది. దేవుడు చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నాడు. 7 దూతలను ఈరోజు దేవుడు నియమించాడు. ఈ 7 దూతలు ఈ వైజాగ్ మీటింగ్లో సంచారం చేస్తుండగా ఒక్కొక్కరిని ముట్టబోతున్నారు. వాళ్ళు టచ్ చేయగానే నీ శాపాలు విరగొట్టబడతాయి. వాళ్ళు ముట్టంగానే నీ చుట్టూ ఉన్న సంఖ్యలు తెగిపోతాయి. సో కాబట్టి మీరు వైజాగ్ పరిసర ప్రాంతం ఉన్నట్లయితే ఈ సమయం తీసుకోండి, రండి. విశ్వాసంతో రండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎవరైతే ఈ వైజాగ్ మీటింగ్ ఈరోజు సాయంకాలం 4 గంటలకు ఈ మీటింగ్కి వస్తున్నారో దేవుడు నీ విషయంలో చక్రం తిప్పబోతుందని ప్రవచిస్తున్నాను. వారీసీ అని టైప్ చేయండి. ఇక నీ అవమానం, నీ సంకటం తొలగిపోతుందని ప్రవచిస్తున్నాను. వారీసీ అని టైప్ చేయండి. నీ విషయంలో దేవుడు దాచి ఉంచిన మేలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థలు మీకు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. వారీసీ అని టైప్ చేయండి. నీకంటూ చెప్పడానికి ఒక సాక్ష్యం మీటింగ్లో ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముకోవాలి, గట్టిగా రిసీవ్ అని చెప్పండి. షేర్ చేయండి, వీడియోని షేర్
షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులు తెలియచేయండి, ప్రార్థన చేసుకోండి. దేవుని జీవితం చక్రం తిప్పబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.